ఏం చేస్తున్నావు? ఇగో ఉల్లిగడ్డ కర్రీ ఎట్లా చేసిన చూడు. తెలంగాణ ఉల్లిగడ్డ కర్రీ ఎట్లా చేసిన అంటే మీరు చిన్నగున్నప్పటి నుంచి ఉడికి చేసిన అంత కమ్మ ఉంటుంది. లైక్ అయితే ఇది కామెంట్ పెట్టుడు. ఇది వెనకటి ఫుడ్ మా బాపమ్మ మా వాళ్ళందరూ చేసిన వంట. అప్పుడు పెద్ద మనుషులు అడుగురు ఇట్లా అండుదురా అండకపోదురా ఇది విషయం. అట్టవదని లైక్లో ఇది తెలుసుకొని ఇక అమ్మ వాసన వస్తుంది నాకైతే. ఏం కూరగాయలు ఉన్నా కూడా ఇది రుచి అయినా మనకు జ్వరం వచ్చినా కూడా ఇట్లా ఒకసారి అండుకొని ఇట్లా ఇంట్లో సింపుల్గా మన జొన్న రొట్టె తింటామా మక్క రొట్టె తింటామా మనకి ఇంట్లో కూరగాయలు ఉన్నా కానీ ఇట్లా అండుకొని చూస్తే అసలు వదలం అంత కమ్మ ఉంటుంది. రొట్టె కూడా మస్తు. ఉల్లిగడ్డ కర్రీ ఏందని అనుకోకూడదు. అది ఇక అట్లనే ఇది ఇట్లనే ఇక అంత కమ్మ ఉంటుంది. టేస్ట్ అయితే ఒళ్ళేబల్. ఇలా కావాలనుకుంటే ఇలా ఎగ్స్ కూడా ఉడకబెట్టేసుకోవచ్చు, పులుసు కూడా వేసుకుని ఉంటాం కొద్దిగా అంతా. కానీ నేను ఇట్లా నాకు నోటికి రుచి అని ఎప్పటి నుంచో ఇట్లా అండుకొని తింటా. ఇక పిల్లలకు కూడా ఇష్టమే, తేజకి ఇష్టమే, మా బిడ్డలకి ఇష్టము. ఇక అందరు వాళ్ళు నచ్చినా కానీ ఇది కమ్మగా ఉంది అందరు ఇదే పెట్టుకొని తిందురు. కూరగాయలు అయినా కానీ ఇది పెట్టుకొని తిందురు అంత మంచిగా ఉంటుంది. కూరగాయలు ఉన్నా కానీ నేను కూరగాయలు పక్కకు పెడితే ఇది అనుకుంటా వస్తాయి. నాకు అట్లా నోటికి రుచిగా మన నోరు మంచిగా లేనప్పుడు సర్ది అనిపించినప్పుడు ఇట్లా ఘాటు కమ్మగా తెలంగాణ ఉల్లిగడ్డ కర్రీ కమ్మగా వాసన వస్తుంది. కమ్మ ఉంది. లైక్లు ఇస్తుంటే ముందు మీ ముందుంటా. లైక్లు ఇక నాకు కామెంట్ అయితే పెట్టుర్రి ఎట్లా అన్నది ఏమన్నది. ఇక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపిది. టేస్ట్లో తగ్గం ఉల్లిగడ్డ అని వదిలేకూరు. ఉల్లిగడ్డ అన్నం కూడా కండిన అది ఉడక వల్ల పోయింది. అది ఉడక టేస్ట్ వాళ్ళు అంత ఉల్లిగడ్డ మనను వదలదు అంతే. ఎండ్లు వేసినా అది కమ్మానే, ఇట్లా చేసినా కమ్మానే. ఇది విషయం. తగ్గేది లేదు. టేస్ట్లో తగ్గం మనం తగ్గం. ఇది విషయం. సూపర్. ఏం చేస్తున్నావు? ఇగో ఉల్లిగడ్డ కర్రీ ఎట్లా చేసిన చూడు. తెలంగాణ ఉల్లిగడ్డ కర్రీ ఎట్లా చేసిన అంటే మీరు చిన్నగున్నప్పటి నుంచి ఉడికి చేసిన అంత కమ్మ ఉంటుంది. లైక్ అయితే ఇది కామెంట్ పెట్టుడు. ఇది వెనకటి ఫుడ్ మా బాపమ్మ మా వాళ్ళందరూ చేసిన వంట. అప్పుడు పెద్ద మనుషులు అడుగురు ఇట్లా అండుదురా అండకపోదురా ఇది విషయం. అట్టవదని లైక్లో ఇది తెలుసుకొని ఇక అమ్మ వాసన వస్తుంది నాకైతే. ఏం కూరగాయలు ఉన్నా కూడా ఇది రుచి అయినా మనకు జ్వరం వచ్చినా కూడా ఇట్లా ఒకసారి అండుకొని ఇట్లా ఇంట్లో సింపుల్గా మన జొన్న రొట్టె తింటామా మక్క రొట్టె తింటామా మనకి ఇంట్లో కూరగాయలు ఉన్నా కానీ ఇట్లా అండుకొని చూస్తే అసలు వదలం అంత కమ్మ ఉంటుంది. రొట్టె కూడా మస్తు. ఉల్లిగడ్డ కర్రీ ఏందని అనుకోకూడదు. అది ఇక అట్లనే ఇది ఇట్లనే ఇక అంత కమ్మ ఉంటుంది. టేస్ట్ అయితే ఒళ్ళేబల్. ఇలా కావాలనుకుంటే ఇలా ఎగ్స్ కూడా ఉడకబెట్టేసుకోవచ్చు, పులుసు కూడా వేసుకుని ఉంటాం కొద్దిగా అంతా. కానీ నేను ఇట్లా నాకు నోటికి రుచి అని ఎప్పటి నుంచో ఇట్లా అండుకొని తింటా. ఇక పిల్లలకు కూడా ఇష్టమే, తేజకి ఇష్టమే, మా బిడ్డలకి ఇష్టము.